నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం. ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP. ఈ పథకం ద్వారా 1,00,000 నుంచి 50 లక్షల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఈ రుణంలో కేంద్ర ప్రభుత్వం 35% వరకు రాయితీ కూడా ఇస్తుంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేయడం మొదలు ఎంపిక వరకు మొత్తం కూడా పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించే పథకం PMEGP స్కీమ్. కేంద్ర ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC ద్వారా ఈ పథకం అమలవుతోంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం ఇస్తారు. అయితే ఈ పథకంలో ఆల్రెడీ ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు కానీ వాటి నవీకరణకు కానీ రుణం ఇవ్వరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెగిటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్నటువంటి వాటికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. ఈ పథకాన్ని 2026 పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో PMEGP పథకం అమలుకు 15వ ఆర్థిక సంఘం 13,554 కోట్లు కేటాయించింది. మరి PMEGP పథకం కింద ఎంత రుణం ఇస్తారు? మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్కు 50 లక్షల వరకు కూడా ఇవ్వచ్చు. సర్వీస్ యూనిట్లకైతే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది. గతంలో ఈ రుణ సదుపాయం గరిష్టంగా 2 లక్షల వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని 50 లక్షలకు పెంచింది. ఇక ఈ పథకం కింద మొదట ఎంత పెట్టుబడి పెట్టాలి? మొదట జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్కు సంబంధించి మొత్తం వ్యయంలో 10% పెట్టుబడి పెట్టాలి. ఇక మహిళలు, SC, ST, BC, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5% సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 90% మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం ఇస్తారు. అయితే వెనుకబడ్డ వర్గాలకు చెందిన లబ్ధిదారులకైతే 95% మొత్తాన్ని రుణం ఇస్తారు. అండ్ సబ్సిడీ విషయానికి వద్దాం. దరఖాస్తుదారులు SC, ST, OBC, మహిళలు, ట్రాన్స్జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయే ప్రాజెక్టులకు గరిష్టంగా 35% రాయితీ ఇస్తారు. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రాజెక్టుకు వచ్చేసి 25% రాయితీ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రుణంలో సబ్సిడీ సదుపాయం ఉంటుంది. అయితే ఈ కేటగిరీ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్కు 25% సబ్సిడీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో వాటికి 15% ఉంటుంది. ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులైతే మంజూరు కావు. మొదట మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం 1 నెల రోజులు శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్లో కూడా ఉంటుంది. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకొని తీరాల్సిందే. దరఖాస్తు చేసుకోకముందు కూడా ఈ శిక్షణ కంప్లీట్ చేసుకున్నాక అప్లై చేసుకోవచ్చు. ఇక 18 సంవత్సరాల వయస్సు నిండిన వారంతా అర్హులే. కనీసం 8th క్లాస్ అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్వయం సహాయక బృందాలు అంటే ఇప్పటి వరకు ఆ బృందాల్లో ఉండి ఏ పథకాల కింద ప్రయోజనం పొందినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వ్యక్తి అంటే ఒకరికి వచ్చింది అనుకోండి, కుటుంబంలో ఒక వ్యక్తికే ఉంటుంది. ఇద్దరికి అంటే భార్య, భర్తకు, పిల్లలకు ఎవరికో ఒకరికి మాత్రమే అర్హులు. ఇక దరఖాస్తుకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వద్దాం. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు పూర్తిగా నింపిన దరఖాస్తు, మీరు పెట్టబోయేటువంటి యూనిట్కు సంబంధించి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ప్రూఫ్, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీరు ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అండ్ కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి శిక్షణకు సంబంధించి అంటే ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ EDP సర్టిఫికేట్, SC, ST, OBC, మైనారిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, PSCలకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి, అండ్ విద్యార్హతలు, సాంకేతిక విద్యార్హతలు ఏవైనా ఉంటే గనక ఆ సర్టిఫికేట్లు కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది.